హలో గాయ్స్, టుడే మ్యాచ్ వచ్చేసి రాజ్కోట్లో జరుగుతున్నది. ఫస్ట్ మ్యాచ్ కోల్కతా, సెకండ్ మ్యాచ్ చెన్నైలో జరిగిన విషయం తెలిసిందే. ఫస్ట్ మ్యాచ్ విజయవంతంగా ఇండియా గెలిచింది. అలాగే సెకండ్ మ్యాచ్ చెన్నైలో వచ్చేసి ఇంగ్లాండ్ కొంచెం కంబ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే థర్డ్ మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్కి డువార్డే మ్యాచ్గా మారనున్నది. అలాగే ఇండియాలో ఇవాళ కొన్ని మార్పులు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఇంగ్లాండ్ టీం సేమ్ టీం ఆడనున్నది. ఇవాళ స్పిన్ బౌలింగ్ కొంచెం తక్కువగా ఉండవచ్చు. మినిమం ఫాస్ట్ బౌలింగ్కి ప్రిఫర్ చేస్తుంది పిచ్ వచ్చేసి. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియాలో జాస్ బట్లర్ ఇంగ్లాండ్లో చాలా చక్కగా ఆడుతున్నాడు, కన్సిస్టెంట్ చూపిస్తున్నాడు. అలాగే ఇండియాలో వచ్చేసి తిలక్ వర్మ ఒక మ్యాచ్ ఆడాడు, 2 మ్యాచ్లు ఆడాడు. అలాగే అభిషేక్ శర్మ 1 మ్యాచ్ ఆడాడు. తన అగ్రెసివ్ రోల్ కాబట్టి అలాగే ఆడతాడని తెలిసిన విషయం తెలిసిందే. ఇకపై సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చక్కగా చేస్తున్న విషయం తెలిసిందే. కానీ తన నుంచి అమాంగ్ ద రన్స్ ఇప్పటి వరకు రాలేదు. సంజు శాంసన్ కూడా ఒక నాక్ బెటర్గా ఆడాడు. కానీ 2024 లాస్ట్ నవంబర్లో ఆడిన గేమ్ కనబడడం లేదు. నిన్న జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో చాలాసేపు ప్రాక్టీస్ చేశాడని వార్తలు వస్తున్నాయి. రాజ్కోట్లో ఇవాళైనా ఆడతాడని ఆశిస్తున్నాము. అలాగే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఫిమ్ సాల్ట్ అలాగే డకెట్ షార్ట్ బాల్స్కే పరిమితమై అవుట్ అవుతున్నారు. హర్షదీప్ సింగ్ చెప్పి అవుట్ చేస్తున్నాడు. అలా కాకోకుండా ఇవాళైనా ఫిమ్ సాల్ట్ అలాగే బెన్ డకెట్ రాణిస్తారని అనుకుంటున్నాం. ఇవాళ హ్యారీ బ్రూక్ కూడా చక్కగా రాణిస్తాడని అనుకుంటున్నాం. వరుణ్ చక్రవర్తి చెప్పి అలాగే హ్యారీ బ్రూక్ వికెట్ కూడా తీస్తున్నాడు. ఇవాళ వెన్యూ రాజ్కోట్ కాబట్టి ఇంతవరకు ఇక్కడ 5 T20s మాత్రమే జరిగాయి. అందులో కూడా 3 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ మాత్రమే గెలిచాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 2 times మాత్రమే గెలిచాయి. ఇంగ్లాండ్లో సెకండ్ మ్యాచ్లో రీప్లేస్మెంట్ అయిన స్మిత్ అలాగే బ్రైడెన్ కార్సే చక్కగా రాణించారు. అలాగే వాళ్ళు కూడా థర్డ్ T20కి కొనసాగుతున్నారు. ఇకపై అయినా ఇంగ్లాండ్ మెరుగ్గా ఆడుతుందని అనుకుంటున్నాము. ఈ మ్యాచ్ వచ్చేసి వాళ్ళకి డువార్డే మ్యాచ్. ఇండియా వాళ్ళకి అంత ప్రెజర్ లేదు కాబట్టి 3 T20sలో 1 గెలిచిన సిరీస్ కైవసం చేసుకుంటారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవాళ మ్యాచ్లో షమి ఆడతాడా అనేది మీరు కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఆడతాడని అనుకుంటున్నాను.